దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథ ధ్యానములో 6వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో జరగబోయే భవిష్యత్తు విషయాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు చాలా సత్యాలు మనకి బోధించాడు. ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇంకా 6వ అధ్యాయం పూర్తవదు. నాకు తెలిసి గురువారం లోపు పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక ఆ తర్వాత గుడ్ ఫ్రైడే ఆరాధనలో సబ్జెక్ట్ వేరుంటుంది, శనివారం సబ్జెక్ట్ వేరుంటుంది, ఆదివారం పునరుద్ధాన ఈస్టర్ సబ్జెక్ట్ వేరుంటుంది. కనుక నాకు తెలిసి గురువారం లోపే ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని ఇంకా ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీకు చెప్పాను ఇదివరకే వాట్సాప్లో మీకు సబ్జెక్ట్ ఏం జరుగుతుందో రిమైండ్ చేస్తూ ఉంటానని. అలా దానివల్ల మీకు ఏమవుతుందంటే సబ్జెక్ట్ గుర్తుంటుంది, పలాంది చెప్తున్నారు అని. ఆ తర్వాత బుధవారం కానీ ఆదివారం కానీ ఇక్కడ జరుగుతాయి. అయితే ఇక ప్రత్యేకంగా నేను ప్రభు సన్నిధిలో ప్రార్థనలోకి వచ్చినప్పుడు సర్వశక్తి గల దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే బైబిల్ స్టడీ ఒక క్లాస్, అది కూడా ఫ్రైడే ఓన్లీ. ఫ్రైడే శుక్రవారం పూట బైబిల్ క్లాస్, బైబిల్ తరగతి లేక బైబిల్ ధ్యానం, ప్రత్యేకమైన క్లాసు. నేనేమనుకున్నా అంటే గురువారం పెడదాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎట్లాగో బుధవారం ఉంటుంది, నెక్స్ట్ డేనే మళ్ళీ రావాలంటే వస్తారో రారు, మన వాళ్ళు కొంచెం గ్యాప్ ఎక్కువ కావాలి కదా. అందుకని శుక్రవారం పూట ధ్యానం కూడా బాగుంటుంది ఏంటి, అందుకని ఆ మాట ఆలోచించి శుక్రవారం సాయంకాలం, పగల కూడా కాదు, సాయంకాలం ఎక్కువ మంది రావాలంటే సాయంకాలం వీలవుతుంది. కనుక శుక్రవారం సాయంత్రం బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రకటన గ్రంథ ధ్యానాలు ఆ రోజు కూడా చెప్పి దాన్ని కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. సో శుక్రవారం సాయంత్రం ఇక్కడ జరుగుతుంది బైబిల్ స్టడీ. పొన్నవరం గురించి మీ అందరి గురించి మరొకసారి నేను మాట్లాడాలి, అట్లయితేనే అది నిర్వహించడం కుదురుతుంది. ఎందుకంటే అందరూ రావాలి. నందిగామ సంఘస్థులు అందరూ ఆల్మోస్ట్ ఏదో ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ వస్తారని నమ్మకం ఉంది నాకు. మరి పొన్నవరం సంఘస్థులు కూడా అలా మోటివేషన్ అయితే మీకు కూడా ఒకరోజు నిర్వహిస్తాం. అది మంగళవారం కావచ్చు, లేక నాకు తెలిసి మంగళవారమే బైబిల్ స్టడీ పెడదాం అనుకుంటున్నాను పొన్నవరంలో కూడా. శనివారం కాకుండా, శనివారం ఉపవాస ప్రార్థన కాకుండా మంగళవారం బైబిల్ స్టడీ. ఎందుకనంటే ఈ రెవల్యూషన్ అవ్వటానికి త్వరగా అవ్వాలని. ఆ తర్వాత దీన్ని కంటిన్యూషన్ చేస్తాను. ఎలాగంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఏ సబ్జెక్ట్ చెప్పంటే ఆ సబ్జెక్టే బుక్ స్టార్ట్ చేయటమే. దీని తర్వాత అపోస్తల కార్యం స్టార్ట్ చేయటమా, దీని తర్వాత పేతురు పత్రిక ధ్యానం చేయటమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా దేవుడు ఏది బయలుపరిస్తే అదే మనం ధ్యానంలోకి తెచ్చుకుందాం. ఆయన ఇది ఫలాంది చెప్పు అని దేవుడు నాతో మాట్లాడితే ఇప్పుడు మనం ఆ సబ్జెక్ట్ మనం ధ్యానం చేస్తూ వస్తాం. మొత్తానికి ఆయన బయలుపరుస్తున్న దాన్ని బట్టి ధ్యానం చేస్తూ వస్తాం. ఇది క్రమం. అది బైబిల్ స్టడీ పొన్నవరం సంఘంలో మంగళవారం జరిగే అవకాశం ఉంది. దాని గురించి ఫైనల్గా సంఘంతో రేపు డిస్కషన్ చేస్తాను. రేపు ఆదివారం పూట అందరూ వస్తారు కనుక అందరితో మాట్లాడతాను. ఎందుకంటే బైబిల్ ఎక్కువ నేర్చుకునేటానికి అవకాశం దొరికేది కూడా బైబిల్ స్టడీ అన్నప్పుడే. బైబిల్ ధ్యానం చేస్తేనే ఎక్కువ వాక్యం నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ శనివారం ఆదివారం లేక బుధవారం ఆదివారం అంటే సబ్జెక్ట్ తరగదు, మధ్యలో ఒకరోజు కావాలి. అందుకే నేను ఫ్రైడే పెట్టాను నందిగామకు మాత్రం కన్ఫామ్గా ఫ్రైడే ఈవినింగ్ పూట, అది కూడా ఫ్రైడే ఈవినింగ్. ఇన్ కేస్ ఒకవేళ ప్రార్థన కూడికలు కనుక ఎక్కడికైనా నేను వెళ్ళాల్సి వస్తే దానికి ముందే రిమైండ్ చేస్తాం, వాట్సాప్లో తెలియజేస్తాను, మెసేజ్ పెడతాను, పలానా రోజు ప్రార్థనకి శుక్రవారం సాయంత్రం వెళ్ళాల్సి వచ్చింది కనుక బైబిల్ స్టడీ ఆ రోజు ఆపుతున్నామని చెప్తాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ ముందే మీకు గ్రూప్స్లో తెలియజేయడం జరిగింది. హల్లెలూయా. మంచిది ప్రియులారా. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మనం ఏ ముద్ర ధ్యానం చేస్తున్నాం? 5వ ముద్రలో హతసాక్షుల గురించిన విషయాలు ఈరోజు కొన్ని ధ్యానం చేద్దామని చెప్పాను. అయితే ఎక్కువసేపు ధ్యానం చేయను, కానీ కొంచెం మాత్రమే చెప్తాను 5వ ముద్ర గురించి. ప్రియులారా, ఈ 5వ ముద్ర గురించి ఒకసారి మరలా రిమైండ్ చేసి చదువుదాం, అందరు జాగ్రత్తగా ఆలకించండి. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తం తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచి తిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయికి ఉందవని బిగ్గరగా కేకలు వేసిరి.
తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమించవలనని వారితో చెప్పబడెను. చాలు, దేవుని స్తోత్రం. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. అయితే ఒక మాట చివరిదా, అంటే హతసాక్షులనే విషయంలో ఎంత హింసలు పొందారో కూడా మనకు అర్థం కావాలి. క్రీస్తు మొదటి శతాబ్ద కాలంలో జరిగిన హింసలు, అప్పటి నుంచి క్రైస్తవ్యం మీద జరుగుతున్న పర్సిక్యూషన్, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న హింస, అది కేవలం క్రిస్టియానిటీ మీదే ఉంది, కానీ అదర్ దాని మీద లేదు. ఫోకస్ అదర్ దాని మీద లేదు. ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే బాధలు పెడుతున్నారో, ఎవరైతే చంపుతున్నారో, ఎవరైతే మందిరాలు కూలగొడుతున్నారో, ఎవరైతే క్రైస్తవ వ్యతిరేకులుగా ఉన్నారో, ఎంతమందిని హింసించారో, చంపారో. మణిపూర్లో కానీ ఇంతవరకు అల్లర్లు ఆగిపోలేదుగా. ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇంకా భగ్గుమని మండుతూనే ఉంది. ఇది ఇప్పటి నుంచి ప్రారంభించబడింది ఏమీ కాదు. క్రైస్తవ్యం ప్రారంభించబడిన దగ్గర నుంచే హింసలు ప్రారంభించబడ్డాయి. ఎవరినంటే క్రైస్తవులే హింసిస్తున్నారు, ఇంకెవరిని కాదు. భూమి మీద ఉన్న ఇతర మతాన్ని దేన్ని కూడా టచ్ చేయరు, కేవలం క్రైస్తవ్యాన్ని మాత్రమే హింసిస్తున్నారు. అయితే ఎందుకని అంటే, చెట్టున్న కాయలున్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు ఉంటాయి. ఇది నిజంగా నిత్య జీవము కనుకనే, ఇది సర్వసత్యము కనుకనే దీనికి ఎన్నో శిక్షలు, ఎన్నో రకాల హింసలు. ఇందులో సువార్త ప్రకటించే వారికి కానీ, సేవకులకు కానీ ఎన్నో రకాల బాధలు, హింసలు పడుతూ ఉన్నారు, పెడుతూ ఉన్నారు. ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదు, క్రీస్తు మొదటి శతాబ్ద కాలం నుంచే జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. సరే, మంచిది. అయితే మరి ఈ క్రీస్తు మొదటి శతాబ్ద కాలంలో మొదటి 100 సంవత్సరాల లోపు క్రైస్తవులు రియల్గా ఏమేమి శ్రమలు అనుభవించారు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ హెబ్రీ చాప్టర్ 11 వర్స్ 36. ఒక్క నిమిషం. హల్లెలూయా. ఇక్కడ మనము చదివితే ప్రియులరా, హెబ్రీ పత్రిక 11:36 నుంచి చదివితే, ఆ క్రీస్తు మొదటి 100 సంవత్సరాల లోపు ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది. ఇది 21వ శతాబ్దం. దిస్ ఇస్ ద 21st century. ఇది ఇప్పటికి 2025 సంవత్సరాలు అయింది క్రీస్తు వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూదులు కాపాడబడ్డారు, క్రైస్తవులు కాపాడబడ్డారు. క్రైస్తవ్యాన్ని హింసించి దాన్ని లేకుండా చేయడానికి ఎంతో మంది మధ్యలో రాజులు లేచారు, ఎంతో మంది అధికారులు లేచారు. క్రైస్తవ్యాన్ని తుడిచిపెడతామని ఎంతో మంది ప్రవక్తలు, ఎంతో మంది ఆ పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, కాస్త దీని గురించి తెలిసినటువంటి వాళ్ళు, ఇది లేకుండా పోతుందని అబద్ధ ప్రవచనాలు కూడా చెప్పారు. దీన్ని తీసేస్తాం అన్నవాడు కూడా చాలా మంది ఉన్నారు. అసలు లయపరుస్తాం, తుడిచిపెట్టేస్తాం అన్న వాళ్ళందరినీ దేవుడు తుడిచిపెట్టేశాడు. మిగతా వాళ్ళు ఎవ్వరూ లేరు, కానీ క్రైస్తవ్యం మాత్రం నేటికి అద్భుతంగా విస్తరించి వ్యాపించింది. హల్లెలూయా. అంతకు ముందు ఉన్నటువంటి హింసించిన వాళ్ళందరూ అంతకంటే ఎక్కువ హింస ఇప్పుడు జరుగుతున్నప్పటికీ కూడా అంతకు మించిన డెవలప్మెంట్ క్రైస్తవ్యంలో ఉంది. హల్లెలూయా. మొదట ఆవగింజంతే ఉంది, కానీ ఇప్పుడు ఎంతైందంట? మహావృక్షమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే నేనేమన్నానంటే ప్రియులరా, అప్పుడు హింసలు అలాగే ఉన్నాయి, ఇప్పటి హింసలు కూడా అలాగే ఉన్నాయి. అప్పటికి ఇప్పుడు పెద్ద తేడా ఏమీ లేదు. అప్పుడు హింసించిన వాళ్ళు అలాంటి ప్రజలే, ఇప్పుడు కొత్తగా మారారు, వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు హింసిస్తున్నారు అంతే. కానీ అప్పుడు క్రైస్తవం భయపడలా, ఇప్పుడు క్రైస్తవం భయపడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇక్కడ క్రైస్తవ్యంలో మొట్టమొదటి ఏం జరుగుతుంది అంటే తిరస్కారములు జరుగుతున్నాయి. చెప్పండి, ఏంటి తిరస్కారం అంటే? నువ్వేంటే చెప్పేది మాకు, నువ్వు అవసరమా? ఆయన మాట తీసుకోరు, వాళ్ళ దేవుని వాక్యాన్ని తీసుకోరు, సువార్తని లెక్క చేయరు. ఏంటి, ప్రేమతో చెప్పినా వినరు, కరపత్రం ఇచ్చినా ఒప్పుకోరు. ఏది చేసిన మరి వాళ్ళైతే చేయొచ్చు. కానీ భారతదేశంలో ఫ్రీగా సువార్త ప్రకటించుకోవచ్చని రాజ్యాంగం ఆర్టికల్స్ ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి. మత స్వేచ్ఛ ఉంది. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు క్రైస్తవ్యము క్రీస్తు మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఎదుర్కొంటూనే ఉంది. వాడి పేరు ఉంది, వాడి పేరు నాకు గుర్తు రావట్లేదు. వాడు ఏమన్నాడంటే సైంటిస్ట్ పేరు, ఆల్మోస్ట్ గుర్తు పెట్టుకుంటాను, ఎందుకు లేదు, గుర్తులేదు వాడి పేరు.
రాబోయే 100 సంవత్సరాల్లో అసలు క్రైస్తవ్యం ఉండదని చెప్పాడు. లేకుండా చేస్తానన్నాడు. ఆడే లేకుండా పోయాడు. వాడు చేస్తానన్నాడు. వాడి ఇల్లే బైబిల్ ముద్రణ, బైబిల్ బుక్స్ని ముద్ర వేయటానికి దాన్ని తీసుకొని వాడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పు. వాడి ఇల్లే. హల్లెలూయా. అక్కడి నుంచే బైబిల్ ప్రింట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎవడు లేకుండా చేస్తానన్నాడో వాడే లేకుండా పోయాడు. ఎంతో మంది క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు భారతదేశంలో కూడా ఎన్నో కోట్ల మంది రక్షణ పొందారు. ఎన్నో కోట్ల మంది. ఎందుకయ్యా అంటే మొన్న ఒక సభ జరిగింది క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా. మీకు తెలియదు అనుకుంటా, మీరు పెద్దగా చూడరా ఇన్ని. ఒక సభ జరిగింది. భారతదేశంలో క్రైస్తవ్యం పెరిగిపోతుంది, కోట్ల మంది రక్షణ పొందుతున్నారు, చాలా మంది మారిపోతున్నారు, కోట్ల మంది మారిపోతున్నారు. ఏంటి కథ, అసలు దీన్ని ఎట్లా మారుద్దో, దీన్ని ఎలా ఆపాలి అని పెద్ద సభ జరిగింది, మీటింగ్ పెట్టుకున్నారు. దాంట్లో దాంట్లో అది ఈ మధ్య వచ్చింది, అంతకుముందు జరిగింది నేను చెప్పేది. దాంట్లో ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? కావాలంటే మీకు నెట్లో ఉంది, చూపిస్తాను ఆ మీటింగ్ గురించి. ఆ సభలో ప్రియులారా వాళ్ళందరూ ఏమని మాట్లాడుతున్నారంటే, దీన్ని ఎలా ఆపాలి మనం అని ప్రయత్నం చేస్తుంటే సింపుల్ అండి. ఒకళ్ళు లేచి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒకళ్ళు లేచి దాన్ని ఆపటం ఈజీ అన్నాడు అన్న. కాకపోతే నేను చెప్పినట్టు చేయాలను. వాళ్ళ దాంట్లో వాళ్ళ దేవుడు చనిపోయి తిరిగి లేచినందున క్రైస్తవ్యాన్ని నమ్ముకొని వాళ్ళందరూ నిత్య జీవం ఉందని చెప్పి నమ్ముతున్నారు. మనలో కూడా ఎవడైనా చచ్చిపోయి తిరిగి లేస్తే మనందరూ పాల్గొని లేపబడతానన్నారు. నువ్వు చేస్తావరా అంటారంటే నేనెట్టు చేస్తానన్నాడు. మరి ఎవరున్నారంటే ఎవరు కనపట్ల. ఎవడు చనిపోయి తిరిగి లేవటం అంటే తిరిగి చావటానికి చస్తావు, తిరిగి లేవద్దు. దేవుని స్తోత్రం. తిరిగి లేపబట్టంలో అనేది అసలు విషయం అంతాను. అదే క్రైస్తవ్యానికి పునాది. అదే క్రైస్తవ్యానికి పునాది. వై ఐఎమ్ బిలీవింగ్ జీసస్ బికాస్ హీ ఈజ్ రెజరెక్టెడ్ గాడ్. హల్లెలూయా. ఎందుకు ప్రపంచం అంతా ఆయన్ని వెంబడిస్తుందంటే ఆయన పునరుద్ధరణై తిరిగి లేచాడు, చావునే చంపి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు, మనం లేపుతానన్నాడు. ఆయన అందరూ సొత్తునగా లేచాడు, పరలోకి మళ్ళీ వస్తా, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. అదే పునాది క్రైస్తవ్యానికి. హల్లెలూయా. అందరి సమాధులు ముయ్యబడి ఉన్నాయి. ఎప్పుడు దేవుడు అని చెప్పుకున్నాడు. ఈ లోకంలో చాలా మంది మనుషుల్లోనే దేవుళ్ళుగా చెప్పుకున్న చలమైన వాళ్ళు ఉన్నారు. అందరు సమాధుల్లోకి వెళ్ళిపోయి ఒక్కడ సమాధి కూడా తెరవబడాలి. అందరు మెదలకుండా కూర్చున్నారు. అన్ని సమాధులు కామ్గా ఉన్నాయి. ఒక యేసుప్రభు సమాధి ఖాళీగా ఉంది. హీస్ రెజరెక్టెడ్ ఆన్ థర్డ్ డే. హల్లెలూయా. ఈస్టర్ ఆరాధన గొప్ప బలంగా జరిగినట్లు ప్రార్థన చేయండి. హల్లెలూయా. సో ప్రియులారా, పర్సిక్యూషన్ అనేది, హింస అనేది క్రైస్తవ్యానికి ఏం కొత్త కాదు. ఇప్పుడు ఇంత ధైర్యంగా వెళ్ళిపోతున్నామంటే, బయటికి వెళ్ళినా కానీ కొట్టినా హింసించినా యేసు రక్త విజయం అన్నటువంటి కారణం ఏంటంటే హోలీ స్పిరిట్ ఇస్తున్నటువంటి ధైర్యం. అరే నువ్వు ప్రభు కోసం చచ్చిపోతారంటే చచ్చిపోతా, అసలు వెనకాడే ప్రసక్తే లేదు. ఏరా ఎందుకనంటే అంతే, నా ప్రభు కోసం చనిపోతే పరలోకంలో మహిమ కిరీటం వస్తుంది నాకు. ఆ సంగతి నాకు తెలుసు. కాబట్టి నేను అసలు ఆ సావు రావటం అదృష్టం అనుకుంటాం మేము. దేవుని స్తోత్రం. కానీ ప్రయాసపడి క్రీస్తు కొరకు హింసలు పడి ప్రయాసపడి చనిపోయినా అది కూడా బహుమానమే. ఆమె చాలా మంది తిరస్కారములను అనుభవించారంట. ఈ 5వ ముద్రనే చెప్తున్నాను నేను. యాక్చువల్గా 6వ ముద్ర మొదలు పెడతాను టైం ఉంటే. తిరస్కారములంటే వాడి మాట లెక్క చేయరు, వాడినన్నా ఆ వ్యక్తినన్నా పూర్తిగా తిరస్కరించేయటం, ఒప్పుకోరు. నేను అనాసాగరంలో సువార్త సభ పెట్టినప్పుడు మీటింగ్ పెట్టాను. అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు. అక్కడ ఆలోచిస్తాడు దేవుడితో చెప్పాను. ఆయన అది దేవుడికి పోవాలా, వాడి గురించి మనం ఏం మాట్లాడాలి. అయినా కానీ పెద్ద సమస్య వచ్చింది. పెద్ద గొడవ రేగింది. మామూలుగా ఇక ఇంటి ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు పెడుతున్నారు. చూసా చాలాసేపు లాభం మేమే మాట్లాడతామని పోయి మాట్లాడతాం. ఈలోపు మన దగ్గర పూల కాస్ట్ ఆయన ఉన్నాను. పూల కాస్ట్, ఆ పూల కాస్ట్ ఏం చేసినట్టు వీడియో పెడుతున్నాం. ఇచ్చి పనులు చేయకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా తెలుగుగా మాట్లాడాలి. అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో కూడా తెలియని పాత్రల వల్ల సమస్యలు వస్తాయి. ఆపరేషన్ మీరే విధానం మాట్లాడాలి. ఈ మీడియా తీసేసారు, ఇంకోటి తీసేది. అదే వాళ్ళు మీడియా చెప్తారు, మీడియా తీసేసారు. లేదా మీరు అందరూ రండి చెప్పేమన్నారు. వాళ్ళు ముందే మాట్లాడితే కాకపోతే మీరేం మాట్లాడాలని మీకు సంబంధం లేదు. మీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సార్. మీరు గొడవలు పడతాం సరైన విషయం కాదు. ఏదైనా మాట్లాడండి అంతే సార్. కాబట్టి నేను మీ గురించి కానీ మీ దేవుడి గురించి కానీ మీరు ఒక్కరో మాట్లాడలేదు. చూడండి, అసలు మీరు ఇంకా స్టార్టింగే చేయలేదు. మీరు వచ్చేసి గొడవ.
అంతా మీ అందరికి తెలుసు. ఇట్లా వ్యతిరేకమైనటువంటి చోట్ల చాలా రకాలైన పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ దెబ్బతోనే కదా. ఆ వీటికి దడిసే పనే లేదు. ఏసు రక్తమే జయం. సావో రేవోననే వచ్చాం. ఏంది మొదటి నుంచి తిరస్కారం. ఇప్పుడు నేను వాక్యానుసారంగా చెప్తున్నా. మొదటి ముద్ర విప్పబడిన హతసాక్షులు లెక్క ఉందని చెప్పి ఆ హతసాక్షుల్లో తిరస్కరించబడుతున్నారు. మొదట చెప్పండి, ఏమవుతున్నారు? తిరస్కరించబడుతున్నారు. అసలు మణిపూర్లో జరిగినవి ఇప్పటికీ దారలేదు. మీరు అప్డేట్ అవ్వండి, కొంచెం చూడండి ఏముందో. అసలు వివస్త్రలను చేసి ఘోరంగా వాళ్ళని హింసించి పరిగెత్తిస్తున్నారు. ఎంత ఘోరమైన విషయం. అసలు గవర్నమెంట్లు ఏవి మాట్లాడట్లా. క్రైస్తవ్యంలో యూనిటీ లేదు సార్. అదే వచ్చింది తిప్పులు. ఇప్పుడు యూనిటీ కోసం పోరాడిన ప్రవీణ్ పగడాల గారిని ఆయన ఎవడు చంపాడో తెలియదు, కానీ వాడు భయంకరమైన శిక్ష పొందుతాడు. లేదా వాడు మారితే మంచిదే. దేవుని స్తోత్రం. చూసా క్రైస్తవంలో ఏముందో, వాడు మారితే మంచిదని చూస్తున్నాం, కానీ వాడు చంపబడాలని చూడలేదు. ఎందుకంటే ప్రభు నేర్పిన పాఠం అది మనకి. అవతలోడు ఆడు ఎంత హింసించిన, ఇప్పుడు గ్రహం స్టేన్స్ని కాల్చి చంపారు. పెట్రోల్ పోసి ఆయన పిల్లల్ని చంపారు. వాళ్ళు కాల్చబడినప్పుడు ఎట్టా వాళ్ళు కాలిపోయిన తర్వాత బూడిదైపోయారు. బూడిద ఎట్లా అయిపోయారు తెలుసా? సిలువాకారం వచ్చింది జీబులో, ఒక సిలువలాగా వచ్చింది. అట్లా కాలిపోయారు వాళ్ళు. అట్లా కాలిపోయారు. చిన్నపిల్లలు ఆర్తనాదాలు చేస్తూ ఏడుస్తుంటే ఆ అగ్నికి ఎంత ఘోరమైన శిక్ష సార్. ఈ భయంకరమైన మతోన్మాదులు పెడుతున్న హింసలు మామూలుగా ఉన్నాయా? కానీ దేవుడు ఒక రోజు పరిష్కారం వస్తుంది దీనికి. వీళ్ళకంటే ఇంకా ఘోరంగా పౌలుగా మారినప్పుడు సౌలుగా ఉన్నప్పుడు గర్భిణీల గర్భాలు తేల్చలేదా? ఎంత ఘోరం సార్ అది. అలాంటి సౌలు ఎక్కడ సంఘాలు ఉంటే అక్కడ హింస చేసి చంపి చెదరగొట్టి సంఘాలను పాడు చేసి హింస పెడుతున్న వాడిని ప్రత్యక్షమై దమస్కు గేటు దగ్గర అలాంటి వ్యక్తిని మార్చిన దేవుడు ఇప్పుడున్న వాళ్ళని మార్చలేడంటారా? ఎంత వ్యతిరేకులైనా దేవుడు మార్చగలడు. ఇక్కడ పరిశుద్ధుల ఓర్పు కనబడాలి. మరి ఇందులో మనం ఆల్కలాగా తొందరపడే వ్యవహారం ఉండకూడదు. కానీ ఓర్పు పరిశుద్ధుల ఓర్పు ఈ విషయంలోనే కనపడుతుందని వాళ్ళ లేఖనంలో, ప్రకటన గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. ఓకే, తిరస్కారం. అందరూ చెప్పండి ఆ మాట. తిరస్కరించబడతారు. లోకం అంగీకరించదు వీరిని. ఏంట్రా నువ్వు పోయి మతంలో దిగావంటగా అంటారు. మతంలో దిగటానికి ఇదన్న బుడుగా, ఇదన్న బురద. దిగటం ఏంట్రా దిగటం? అసలు అవతలోడికి ఇదేదో వేరేదైనట్టు, అదేదో సంబంధం లేనట్టు. నేను మొదలు పెట్టానంటే యేసు రక్తమే జయం. ఆ గ్రంథాల్లో నుంచి నేను మొత్తం మొదలు పెట్టానంటే ఇంకేమి లేదు. ఇక చెవుల్లో నుంచి నెత్తురు వస్తుందంటే మొదలు పెట్టానంటే నిజం చదివాం కాబట్టి చెప్తున్నాం సార్. అసలు ఈ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్నాం. డిబేట్లకైనా రెడీయే మనం. ఘనతల కోసం చెప్పట్లేదు ఇక్కడ మేము. ఘనతల కోసం కాదు. ఎవరికి కావాలి ఘనతలు? ఆయన నామం గెలవాలి, ఆయన నామం అంగీకరించాలి, ఆయన నామానికి పాదాల చెంతకు రావాలి. ప్రతి మోకాలు నా తోడు, ప్రతి మోకాలు యేసు నామములో వంగుననే మాట నెరవేర్చబడాలి. రోమేలుకి రాసిన పత్రికలో ఉంది ఆ మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరస్కరించబడుతున్నారు సార్ ఎందరో. ఈ 5వ ముద్రలో హస్తసాక్షులు అయిపోయిన వాళ్ళందరినీ మొదట తిరస్కరించబడిన వాళ్ళే. ప్రజల్ని బాగు చేస్తూ జనాల్లో తిరుగుతున్న సేవకులు ఎంతో మంది ఉన్నారు. ఇంకొక మతం జోలికి పోకుండా జాగ్రత్త పడితే బాగానే ఉంటుంది. కొంతమంది సేవకులు ఇతర మతాల జోలికి కూడా వెళ్తారు. అనవసరంగా, అవసరం లేకపోయినా అలా చేయకూడదు, తప్పు. వాళ్ళు మన జోలు వచ్చినా కానీ ముందు పట్టించుకోకూడదు. కానీ అతి అయిపోతే మాత్రం అప్పుడు చెప్పాలి బుద్ధి చెప్పకుండా ఉండటం కరెక్ట్ కాదు. మళ్ళీ చెప్పాలి, బుద్ధి చెప్పాలి. కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఓ పద్ధతి ఉంటుంది, దానికి ఓర్పు ఉంటుంది.
అది మీరిపోయినప్పుడు సంగతి బయలుపరచబడాలి. కాబట్టి ఇలాంటి తిరస్కారములు హతసాక్షులు అయిపోయే టైంలో చంపబడుతున్న వారిని మొదట తిరస్కరించి ఆ తర్వాత వారిని చంపి హింసించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కొందరు తిరస్కారములను అనుభవించారు, కొందరు కొరడా దెబ్బలను. చెప్పండి ఏంటండి కొరడా దెబ్బలు అనండి, అందరూ కొరడా దెబ్బలు అనండి. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, కొరడా దెబ్బలు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి అనుభవాలు లేవు, మనకెవరికి తెలియదు. అసలు ఆ శిక్ష అనేది ఇప్పుడు లేదు, ఆల్మోస్ట్ లేదు. ఎక్కడున్న దేశంలో ఉందేమో మరి, నాకైతే తెలియదు. కొరడా దెబ్బలు ఇదివరకు క్రీస్తు మొదటి శతాబ్ద కాలంలో అప్పటి నుంచి కొంతకాలం కొనసాగింది ఆ శిక్ష. ఆ కొరడాలకి చివరిలో యేసు ప్రభు వారిని హింసించిన టైంలో, గుడ్ ఫ్రైడే రోజు చెప్తాను నేను మీకు, ఇంకా బలమైనటువంటి బ్లేడ్స్ ఉంటాయి, వంకరగా ఉంటాయి బ్లేడ్స్, పొదునెక్కు ఉంటాయి, ఆ కొరడాలు చివరలు ఉంటాయి. అట్లాగే యేసు ప్రభుని ఆయన్ని అలా హింసించారు. వీళ్ళని అపోస్తలుడైన పౌలు గారు కూడా 1 తక్కువ 39 40 కొరడా దెబ్బలు, 3 సార్లు ఆయన శిక్ష, 3-4 సార్లు శిక్ష అనుభవించాడు కొరడా దెబ్బలతో. పౌలు గారు కూడా మత పెద్దలు పట్టుకొని సువార్త ప్రకటించద్దని చెప్పి ఇష్టానుసారంగా కొట్టారు. నేనేమన్నానంటే ప్రియులారా, ఈ కొరడా దెబ్బలు కూడా శిక్ష, ఒక భయంకరమైన శిక్ష. అసలు ఒళ్ళు మొత్తం తాట ఊడిపోద్ది, మామూలుగా కాదు. అలాంటి శిక్షలు క్రీస్తు మొదటి శతాబ్ద కాలంలో క్రీస్తుని అంగీకరించినప్పుడు కొరడా కొడతాం అన్నప్పుడు సంతోషంగా అంగీకరించారంట. యేసు ప్రభు వారే మా కోసం ఇన్ని శ్రమలు అనుభవించినప్పుడు మేము కొరడా దెబ్బలు అనుభవించడంలో తప్పే ఉందని తమ శరీరములను కొరడా దెబ్బలకు అప్పగించిన పరిశుద్ధులు ఉన్నారు. హల్లెలూయా. ఎన్ని శిక్షలు అనుభవించడానికైనా సిద్ధంగా ఉన్నవాళ్ళు. హల్లెలూయా. కొరడా దెబ్బలు. ఆ తర్వాత చూడండి ఏమన్నాడు, మరి బంధకములను ఖైదును. బంధకములన్నా ఖైదీ అన్నా ఒకటే. బంధకములు అంటే గొలుసులతో బంధించటం, కాళ్ళని చేతుల్ని గొలుసులతో బంధించడం. పౌలు శీలని నేను ఎగ్జాంపుల్గా పలుమార్లు చాలా మంది శిష్యులకి జరిగింది, కానీ పేతురు కానీ యోహాను గారు కానీ అలా చాలా మంది శిష్యులు జరిగింది. ఆమె మధ్య కూడా ఇంకా ఇప్పటికీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసి అన్యాయంగా జైల్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఇంకా మీ దృష్టికి రాలేదేమో కానీ నేను చాలా సెర్చ్ చేస్తూ ఉంటాను దీని గురించి. సరే, ఏం జరిగిందయ్య అంటే, ఈ బంధకములతో గొలుసులతో బంధించి పౌలుని శీలని చెరసాల్లో వేశారు. ఎట్లా మామూలుగా బంధించటం కాదు, కొట్టి బహుగా హింసించి రక్తం కారిపోతాం, అంటే బాడీ నుంచి దేహం అంతా కూడా రక్తం కారిపోతాం, అంత ఘోరంగా హింసించి గొలుసులతో కట్టి బంధించి పౌలు శీలని చెరసాల్లో వేస్తే వాళ్ళు ఏం చేశారు, అంత ఘోరమైన గాయాల్లో మీకు దండం పెడతామయ్యా, మాకు మందులు ఇప్పించండి, ఇక ఏదన్నా రాయండి, యాంటిమెంట్ రాయండి, ట్యాబ్లెట్లు వేయండి, ఎవరన్నా డాక్టర్ని పిలిపించండి బాబా, మేము ఎప్పుడు ఇంక చెప్పమయ్యా, ఈ ఊర్లో అసలు ఉండం, మేము వెళ్ళిపోతాం అయ్యా అని ఏమల్లా. వాళ్ళు ఏమన్నారు తెలుసా, అంత గాయాల్లో కూడా వాళ్ళు ఆరాధించటం మొదలుపెట్టారు, అంత గాయాలలో కూడా స్తుతించటం మొదలుపెట్టారు. మనకు కొంచెం తలనొప్పి వస్తే చర్చి మానేస్తాం, అది మన విశ్వాసం. కొంచెం కాళ్ళు నొప్పి వస్తే చర్చికి రాం, అది మన వ్యవహారం, అది మన సమర్పణ. కొంచెం కడుపు నొప్పి వస్తే ఇబ్బంది పడతాం, అది మన సమర్పణ. ఏదైనా కొంచెం తల తిరుగుతుందంటే అమ్మో ఆగిపోతాం, అమ్మో ఇవాళ ఎట్టగా ఉందంటావు. నేనేమన్నానంటే వీటికి మించిన సమర్పణ మీలో వస్తే అప్పుడు ఆరాధన విలువేంటో నీకు అర్థమైంది అన్నట్టు, ఆరాధన విలువేంటో నీకు అర్థమైనట్టు. హల్లెలూయా. అమ్మో, ఐ నెవర్ లాస్ట్ ద వర్షిప్ డే. నేను ఆరాధన దినమును పోగొట్టుకోవడానికి వీలేదు, ఎందుకంటే అది పరిశుద్ధమైనది. ఆ దినమును ఆరాధించి కనపరిచేది దేవుణ్ణి. సో దే నెవర్ లాస్ట్. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నా, ఆ దైవిక భయం కూడా ఉండాలి విశ్వాసులకి. దైవిక భయం, అమ్మో దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే దైవిక భయం కూడా కావాలి. అలా కొద్దిమందికి ఉంటది. చాలా మంది 50 రోజులు ఉపవాస ప్రార్థనలకి అస్సలు కనపడిన మహానుభావులు, మహాతల్లులు ఉన్నారు, అస్సలు కనపడలేదు. వాళ్ళు అసలు ప్రారంభంలో కనపడ్డారు, ముగింపులో కనపడతారేమో, మరి ఒకవేళ ఈస్టర్కి వస్తారేమో. హల్లెలూయా. ఏంది సార్ ప్రియులారా, బంధకములలో ఉండి నిరీక్షణ గలవారులారా అనే మాట బైబిల్లో ఉంది. మీరు నా వైపు చూడండి అన్నాడు దేవుడు. బంధకాల్లో ఉన్న ప్రజలు దేవుని వైపు తిరగలిగితే ఆ బంధకములోని ఆశ్చర్యకరమైన సహాయం ఉంటుంది. దేవుని సహాయము నువ్వు సుఖపడుతూ ఉన్నప్పుడు రాదు, నువ్వు ప్రార్థన చేయకుండా పడుకున్నప్పుడు రాదు. దేవునితో పరిగెత్తాలి, పరిగెత్తేవాడితో దేవుని పరిగెడతాడు. బంధకాల్లో ఉన్నవాడికి దేవుని సహాయం వస్తుంది. హల్లెలూయా. ఇబ్బందుల్లో ఉన్నవాడికి సహాయం వస్తుంది. హల్లెలూయా. సహాయం వాళ్ళకు వస్తుంది సార్, అంతేగాని పడుకున్నాడికి ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను మీకు ప్రకటించేది ఏంటంటే, పౌలు శీలని లాగును కట్టి బంధించి
రక్తం కారిపోతా ఉంటే, గాయాలు అయిపోయి ఉంటే, వాళ్ళని తీసుకెళ్లి కాళ్ళకి బొండలేసి బిగించారు. ఎంత పెద్ద బొండలు అంటే ఏంటంటే ఇనపేసి ఇనపతో ఇనపవాడితో బిగించి అందులో పడేశారు. ఇప్పుడు వాళ్ళు నేనేమన్నానంటే, వాళ్ళు ఆరాధన మెదలకుండా పడుకోవచ్చు, మూలుగుతో పడుకోవాలి. అసలు వాస్తవానికి చెప్పండి, ఏమాలండి, మూలుగుతో పడుకోవాలి. కానీ అలా జరగలేదు. మరి ఏం జరిగింది అయ్యానంటే, వాళ్ళు ఆరాధించడం మొదలుపెట్టారు. అసలు అది నాకు చాలాసేపు, నేను ఎన్నో దినాలు దాన్ని ధ్యానం చేస్తూనే వచ్చాను. ఏంది సార్ అసలు జైల్లో పడటం ఏంది, గొలుసులతో కట్టేయటం ఏంటి, దానికే ఎక్కువ అనుకుంటే హింస పెట్టి మరి అందులో వేటి అయినా ఆరాధించటం ఏంటి సార్ అసలు. సమర్పణ అనేది ఏంటి దేవుని విషయంలో? సంఘానికి ఉన్న సమర్పణ ఎలాంటిది? నీ వ్యక్తిగత సమర్పణ దేవుని యందు ఎలాంటిది? అది దేవుడు చూసే. గాడ్ విల్ సీ దట్. వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్? వాట్స్ యువర్ కమిట్మెంట్? సో ఇక్కడ మరి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉండగానే అంత రక్తం కారుతున్న అన్ని గాయాలైన అందులో నుంచి వచ్చే రియల్ వర్షిప్ వల్ల అక్కడ ఒక అద్భుతం జరిగింది. చెరసాల పునాదులు ఎదిరిపోయింది, భూకంపం కలిగింది, పెద్ద భూకంపం కలిగింది. నిజంగా దేవుడు అద్భుత కార్యం చేశాడు అక్కడ వీళ్ళ ఆరాధనకి. అసలు ఆరాధనలో నువ్వు బలపడతావు తెలుసా? మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు, ఆత్మతో నింపబడతారు, బలపరచబడతారు. వర్షిప్ రియల్గా చేయాలి. అందుకని నేను అనేది, శరీరం నలగకుండా కొంతమంది ఏదో సింపుల్గా చేస్తుంటారు. అసలు ఏమాత్రం ఆత్మ నలిగిపోవాలి, శరీరం నలిగిపోవాలి. అప్పుడే దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావు, అప్పుడే బలం పొందుతావు, అప్పుడే అభిషేకించబడతావు, అప్పుడే క్రీస్తునందు విశ్వాసంలో స్థిరపరచబడతావు. వర్షిప్ బలంగా ఉండాలని నువ్వు ఆరాధించేటప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ 270 మంది ఖైదీలు పారిపోవాలి, కానీ ఎవడు పారిపోలేదు. వాళ్ళ జైలుకు, వాళ్ళకు ఉన్నటువంటి జైలు ఏదైతే గేట్లు ఉన్నాయో అవన్నీ తాళాలు ఊడిపోయి, బంధకాలు తెగిపోయినాయి, డోర్స్ అన్ని ఊడిపడిపోయినాయి, గేట్ డోర్స్ అన్ని ఊడిపడిపోయినాయి. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు, పారిపోవచ్చు. ఎవడు పారిపోలా. ఎందుకో తెలుసా? పౌలు గారి ఆరాధనకే, పౌలు గారి సువార్త మాటలకే మారిపోయారు ఆ దొంగలు. వాళ్ళు జైల్లో మారిపోయారు సార్. ఎన్ని రోజులు ఉన్నారో జైల్లో తెలియదు, కానీ అన్ని రోజులు దేవుని సువార్త వాళ్ళకి చెప్తూనే వచ్చారంట. ఓ పెద్ద పుకారు రేగింది ఆ రోజులు. ఏంటో తెలుసా? పౌలు గారిని ఎక్కడైతే అక్కడ జైలు కూలిపోతున్నాయి. ఆ పురాదులో భూకంపం వచ్చి ఆరాధనకి జైలు కూలిపోతున్నాయి. ఈ పౌలు గారిని ఎక్కడైతే జైల్లో ఉన్న వాళ్ళని మార్చేస్తున్నాడు. అంటే జైలుకి వెళ్ళినా మారుతాడు, బయట ఉన్నా మారుతాడు. మరి ఇప్పుడు ఈయన ఏం చేయాలరా? చంపేయాలా? చెప్పాకండి, నా శిరచ్ఛేదనం చేసి నరికించారు. అపోస్తుల్లో 11 మంది శిష్యులు, యోధా ఇస్కరియోతు తప్ప 11 మంది శిష్యులు హతసాక్షులు అయిపోయారు. అంటే యోహాను గారు తప్ప. యోధా చనిపోయాడుగా, ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు, పరిశుద్ధుని యేసుని అప్పగించాడని. ఓకే. తర్వాత యోహాను గారు 90 years ఓల్డ్, అంటే అతను ఒక్కడే ఎక్కువ సంవత్సరాలు బతికి ఈ ప్రత్యక్షతల కోసం దేవుడు అతను ఉంచాడు. మిగతా 10 మంది హతసాక్షులు అయిపోయారు ఘోరంగా. బంధకాలలో పెట్టి హింసించారు, ఖైదుని అనుభవించారు, జైల్లో వేయబడ్డారు. చెప్పండి, దేనితో కొట్టబడ్డారు? రాళ్లతో కొట్టబడ్డారు. మీకు ఎదురుగా తగిలితే ఎట్లుంటుంది? ప్రాణం పోయింది కదా. ఏలుగు తగిలిన, తలకు తగిలితే, రాళ్ళని తలకు తగిలితే ఎంత డేంజర్. ఇదంత సున్నితం కదా, పగిలిపోవటం, బ్లడ్ రావటం. ఆ రోజుల్లో క్రీస్తుని అంగీకరించినందుకు రాళ్లతో కుట్టారు. అసలు ఇదంతా ఎందుకు సార్? ఒక్క 50 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్దాం. ఎన్నో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు వెనక్కి ఉంది. జస్ట్ 50 years బ్యాక్ వెళ్దాం. నేను చెప్పదలిసినవి చాలా ఉన్నాయి, కానీ పిల్లరా అన్నీ చెప్పదగినవి కాదు. ఏంటి సరే, ఇట్లా మీరు చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు 50 సంవత్సరాలకు ముందు కూడా జరిగినాయి. అవి ఏంటి? హింసలే. ఇంకెప్పుడైనా ఇంకో రోజు చెప్తాను, కానీ సబ్జెక్ట్ అది కాకుండా డీవియేషన్ అయ్యకుండా చూడాలని నా ఆలోచన. సరే, అయితే ఇప్పుడు మనం చూస్తే పిల్లల రాళ్లతో కొట్టబడే విషయంలో పౌలు గారిని రాళ్లతో కొట్టారు, స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టారు, మత్తయ్య గారిని రాళ్లతో కొట్టారు, ఇంకా శిష్యులు కొంతమంది రాళ్లతో కొట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల మందిని రాళ్లతో కొట్టారు.
వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి ఒక స్త్రీని రాళ్లతో కొట్టారు. ఆమెను కొట్టారంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్న పట్టుకున్నారు, కొట్టారు. ఆ పాపం చేసినోడు కూడా పట్టుకుని ఆడు దొరికినా అన్ని కొడతారు. ధర్మశాస్త్రం ప్రకారం అలాంటి వాళ్ళు ఉండకూడదు, పాపం చేసేవాడు అసలు ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. కాబట్టి సరే చేశారు. ఈ కొత్త నిబంధన కాలంలో సువార్త ప్రకటిస్తే రాళ్లతో కొట్టడం ఏంటి? ఇట్లా రాళ్లతో పౌలు గారిని కొట్టారు. పౌలు గారిని కొడితే ఏమైందో చదవండి. అపోస్తులు ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 19వ వాక్యం. అంత్యొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను సమపక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణమున వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అసలు చూడండి ప్రియులారా, ఏమండి, ఏ ప్రాంతంలో? అంతియొకయ నుండి ఈకొనియ నుండి వచ్చిన యూదులు కొంతమంది జనాన్ని వాళ్ళ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణమును వెలుపలకి, అంటే రాళ్లతో కొడితే ఏమైపోయాడు? చనిపోయానంత పని అయింది. చనిపోలేదులే కానీ చచ్చిపోయాడు అనుకొని, అంటే స్పృహ పడిపోయాడు. ఆ రాళ్ల దెబ్బలకి తలకు తగిలి గాయాలయ్యి స్పృహ పడిపోయాడు. పడిపోతే అప్పటి వరకు ఉన్నటువంటి పక్కన ఉన్న శిష్యులు కూడా పారిపోయారు, పౌలు పక్కన ఉన్నవాళ్ళు. ఇక యూదులు ఏం చేశారంటే, అరే ఇడు చచ్చాడు రా అని చెప్పి ఈడ్చుకి వెళ్ళారట. ఒక చచ్చిపోతే కుక్కను కానీ లేకపోతే ఇంకా ఏ జంతువుని ఈడ్చి అవతల పడేసినట్టు ఈడ్చుకెళ్ళి ఊరు బయట వేశారట పౌలు గారిని. మరి చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి గట్టిగా స్తోత్రం చెబుదాం దేవునికి మహిమ కలుగునుగాక. అన్ని దెబ్బలు తగిలినా దేవుడు ఏం చేశారు తెలుసా? శిష్యులందరూ చూస్తున్నారు, మళ్ళీ గుమ్మిగూడారంట. ఓరే అయ్యగారు పౌలు గారు చచ్చిపోయాడా? ఉన్నాడు రా, చచ్చిపోయాడు రా, లేదు కొంచెం ప్రాణం కొట్టుకుంటుందిరా అనుకునే లోపు వాళ్ళందరూ చూస్తుంటే కానీ మళ్ళీ లేచి నిలబడ్డాడంట. అన్ని వందల రాళ్ళు తగిలితే ఎవడైనా చచ్చిపోతాడు. అట్లాంటి దేవుడు బతికిచ్చాడు మళ్ళీ అంటున్నా. పౌలు గారు తిరిగి లేచి నిలబడ్డాడు. మళ్ళా అదే ఊరికి పోయాడు స్వార్థకి. హల్లెలూయా, నేను పోను సార్, నన్ను ఆడ కొట్టారు సార్, నన్ను హింసించారు సార్, అమ్మో నా వల్ల కాదని అన్నాడా? మళ్ళీ అడిగి పోయాడు. దేవుని స్తోత్రం. ఎవరురా కొట్టేది? మరి అంతే కదండి, నువ్వు ఎన్నిసార్లు కొట్టినా నన్ను తిరిగి లేపుతాడు రా దేవుడు. ఆ రోజుల్లో ప్రియులారా ఫెయిత్ ఎంత గొప్పదంటే, విశ్వాసం. ఆమేన్. తర్వాత ప్రియులారా 22 చదువుతాం. శిష్యుల యొక్క మనసును పౌలు గారు దృఢపరిచి బలపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు. చూడు, ఎన్ని శ్రమలు అనుభవిస్తుంది ఎవరు ఇప్పుడు? పౌలు గారు. ఆయన ఏం చెప్తున్నాడు తన అనుభవంలో నుంచి? మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలెనని వారిని హెచ్చరించారన్న. శిష్యులకు ఏం నేర్పుతున్నాడు? బాబు, అంత సుఖంగా ఏం కాదు పరలోక రాజ్యం వచ్చేది, కొన్ని శ్రమలు అనుభవిస్తూ వెళితేనే పరలోకం వచ్చిద్దని అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, సువార్త ఎలా బోధించాలండి? నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ గర్భఫలం ఎత్తాడు, నిన్ను లేవనెత్తాడు, నిన్ను బలపరుస్తాడు. అసలు మామూలు లేదు, హీరోయిన్ చేస్తాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుని సాటుగా చేసుకొని చాలా మంది ఇప్పుడు లెజెండరీ సేవకులు అయ్యారు. యేసుప్రభుని అడ్డు పెట్టుకొని హీరోలు అయ్యారు. ఇప్పుడు చాలా మంది ఆ స్థాయిలో ఉన్నారు. కానీ ఈ బోధ వాళ్ళు చేయరు. ఎందుకు చేయరంటే చేయరు అంతేను. అటు చెప్తే వాళ్ళ దగ్గర జనం రారు. ఇలాంటివి చెప్తే ఎవరు వస్తారు? మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని వాక్యం చెప్తుంటే, ఓరు బాబు శ్రమలు అనుభవించి వెళ్ళాలా? స్వస్థత కాదా? ఆశీర్వాదం కాదా? అద్భుత కార్యాలు కాదా? వీటి ద్వారా నమ్ముకొని వచ్చే జనం ఎప్పటికైనా ఇసుక మీద కట్టబడిన జనమే ఇది.
ఇసుక మీద. ఇప్పుడు యేసుప్రభు చెప్పలేదు ఆ మాట? ఇసుక మీద కట్టుకున్న ఇల్లు ఎలా ఉంటుంది గాలివాన వస్తే? అది వాటి మీద కట్టట్లా నేను సంఘాన్ని, మిమ్మల్ని వాక్యంలో కడుతున్నాను. నాకు నమ్మకం 100% షూర్. వాక్యం ఏం చెబుతుంది? శ్రమలు అనుభవించిన తర్వాత పరలోకం వస్తుందని చెబుతుంది. వాక్యం ఏం చెబుతుంది? సమర్పణ, పరిశుద్ధత, త్యాగం, క్రీస్తు కొరకు నిలబడని అంటుంది. ఎన్నొచ్చినా నిలబడని చెప్తుంది. ఎంత రోగమైనా నిలబడి, ఎంత బాధ అయినా నిలబడ అంటుంది. ఇదే నేను బోధిస్తున్నా. దేవుని స్తోత్రం. అంతేగాని లేనిపోని కట్టుకథలు, కల్పనా కథలన్నీ నెత్తి మీద చేయబెట్టి లేనిపోని స్టోరీ అంతా చెప్పే వారం మన దగ్గర లేదు. హల్లెలూయా. లేదు, నీకు ఇష్టమైతేనే రా. లేదు అంటే ఏసు రక్తం వేసే మేలకుండా కాముగా కొంపలో కూర్చో, లేదా అలాంటి చర్చి ఏమైనా ఉంటే ఎత్తుక్కో. నేనే చెప్తున్నాగా. హల్లెలూయా. నాకు యేసుప్రభు కావాలి. ఆయన ఇచ్చే పరలోకం కావాలి. ఈ భూమి మీద ఎన్నో వస్తాయి. మనిషిగా నాకు ఊరికైనా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, హాస్పిటల్ పోవాలి, రోగాలు తగ్గించుకోవాలి, మళ్ళీ చర్చికి రాస్తాయి. ఎన్ని కామనే, రాకుండా ఏముండవు. నేను కోరుకునేది పరలోకం. నేను చెప్పేది కూడా అదే సమర్పణ. నీకు ఇష్టమైందా యేసు రక్తమే రా, లేకపోతే చేసేదేంటి. ఆమె నీ సమర్పణ, నీ ప్రార్థన బట్టి దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి ఆయన హెచ్చిస్తాడు. దీనికి కొత్త బోధ ఎందుకంత అవసరమా? హల్లెలూయా. ఆకర్షించడం అవసరమా? మరీ అసలు లేకపోతే పోతే యేసుప్రభు వారు ఆ అభిషేకారాధనను పెట్టింది. ఎందుకంటే మరీ డల్ అయిపోతారు పెట్టిలో. అద్భుతాలు జరిగిస్తారు, చెప్పురా బాబు వారు అన్నాడు. ప్రతిక్రియల చేత, మాస్కారాల చేత, అద్భుతాల చేత కూడా నమ్ముకోవచ్చు, నమ్ముకోవాలి కూడా. ఈ అద్భుతం నాకు చేశారు దేవుడు అంటే దాన్ని బట్టి నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. కానీ దాన్నే అమ్ముకోకూడదు అంటున్నాను నేను. దేవుని స్తోత్రం. ఒక స్వస్థ ద్వారా నువ్వు మారావంటే స్తోత్రం, మంచిదే. కానీ ఎదుగు, వాక్యంలో ఎదుగు. లోతెంతో ఎత్తెంతో తెలుసుకొని ఎఫ్ఎస్సి పత్రికలో ఉంది. ఊకే అద్భుతంతో ఆగిపోకూడదు, స్వస్థతతో ఆగిపోకూడదు, ఆశ్చర్యకార్యంతో ఆగిపోకూడదు. అందులో లోతు ఎంత ఉంది, ఎత్తు ఎంత ఉంది, ప్రభునందు ప్రేమ ఎంత ఉంది, వాక్యం ఎంత ఉంది, పరలోకం ఏంటి, అన్ని తెలుసుకోవాలా. అప్పుడే పరిపూర్ణత వస్తుంది మనిషికి. రావటం అద్భుతం ద్వారా రావచ్చు, స్వస్థత ద్వారా రావచ్చు, విడుదల కార్యం ద్వారా రావచ్చు. నువ్వు ఎలాగైనా యేసుప్రభు నమ్ముకో, కానీ వచ్చిన తర్వాత మాత్రం దాని మీద బేస్ అవ్వకో. మరి ఏం చేయాలా? అసలు ఏం చెబుతుంది వాక్యం నేర్చుకోవాలి. అదే ఫలం వస్తుంది. ఆమేన్. అంతే తప్ప ఆ ఒక్కదాని మీద బేస్ అవ్వటం వల్ల ఒకరోజు పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మరి ఈసారి అప్పుడు చేశారు కానీ ఈసారి ఎందుకు చేయలేదు, ఏదో తేడా ఉందన్న, ఎందుకు చేయలేదు అన్న. మరి అదే అట్లా కాకుండా వాక్యంలో కట్టుకుంటే చేసిన నా దేవుడు, చేయకపోయిన నా దేవుడు. ఈ పునాది మీద కట్టుకో. నేను మిమ్మల్ని ఈ పునాది మీదే కడుతున్నాను. ఒకటే మాట, ఆయన అద్భుతం చేసినా నా దేవుడే, చేయకపోయినా నా దేవుడు ఆయన. అంతే, ఫిక్స్ ఇది. నీకు అలాంటి ఫెయిత్ ఉంటే స్థిరంగా ఉండు. ఆమేన్. చేయకపోయినా నీ దేవుడేనా? ఆయన చేయకపోయినా నా దేవుడే సార్. ఎందుకంటే నిజమైన దేవుడు కనుక. ఈజ్ ద ట్రూ గాడ్. ఆమేన్. కాబట్టి మనం అనేక శ్రమలు అనుభవించిన మీదట దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నాడా, సుఖపడిన తర్వాత ప్రవేశించాలన్నాడా? మరి మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏ శ్రమ నాకు రాలేదు అన్నోళ్ళు చేయి చూపించండి అయ్యా. ఒక్క చెయ్యన్న చూడాలనుకుంటున్నాను నేను. కుటుంబంలోనో, భర్త ద్వారానో, భార్య ద్వారానో, పిల్లల ద్వారానో, ఈ ఎదుటి వ్యక్తుల ద్వారానో, బంధువుల ద్వారానో, ఇంకెవరి రక్త సంబంధికుల ద్వారానో, స్నేహితుల ద్వారానో ఎన్నో రకాల శ్రమలు నువ్వు పడే ఉన్నావు. ఇవి క్రీస్తునందు నేను స్థిరపరుస్తాయి అంతే. ఇవెన్నో అనుభవించుకుంటూ వెళితేనే దేవుని రాజ్యం అనేది ఉంది. ఇందులో స్థిరంగా ఉండాలి. నేను ఒకటే మీకు చెప్పేది, ఇక్కడ కన్ను మూసామా అక్కడ కన్ను తెరవాల. ఇంకంతగా తప్ప ఇంకొక ఆలోచనే లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఆయన అద్భుతం చేయడానికి చేస్తాడు. యువర్ ఫెయిత్, యువర్ ప్రేయర్, నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఆయన అద్భుతం చేస్తాడు. అసలు ఆయన పేరు అద్భుతాలు చేసే దేవుడు. చేయకుండా ఉండడు, కానీ దాని మీదే బేస్ అవ్వకని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రాళ్లతో పట్టబడటం ఒక విషయం చెప్తాను. స్టెఫెన్ గారిని కూడా రాళ్లతో, నేను చెప్పాను మీకు, రాళ్లతో పాటు చాలా ఘోరమైనటువంటి విషయం. అమ్మో. ఇక ఆ తర్వాత రాళ్లతో కొట్టబడే విషయాలు చాలా ఉన్నాయి. రాళ్లతో కొట్టబడేది రంపములతో కోయబడేది. నేను మీకు విషయం చెప్తా.
మీరేం ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి. తప్పదు మరి, ఇది హతసాక్షుల గురించిన ధ్యానం కాబట్టి తప్పదు. ఇదివరకు క్రీస్తు మొదటి శతాబ్ద కాలంలో భక్తుల్ని కొంతమందిని ఎలా హింసించారంటే, వాళ్ళని కింద పడుకోబెట్టి 2 కాళ్ళు ఇలా ఒక కాలిட்டு ఒక కాలిட்டு అని సిలువ కేసి నేలకేసి కొట్టి, నేలకి ఉంటుంది కదా కింద చెక్కేసి, ఆ చెక్కకి నేలకేసి కొట్టారు. రంపాలతో మధ్యలోంచి కోసుకుంటూ వచ్చారు. చాలా ఘోరం. నేను అసలు అవన్నీ చూసి వామ్మో, అసలు నేను చదవలేకపోయాను దాన్ని. ఎందుకంటే దాన్ని ఇమాజిన్ చేస్తూ చదివా, నేను ఊహిస్తూ చదివా. అసలు కాసేపు కూడా నేను మనిషిని కాలేదు. అమ్మో ప్రభువా, వీళ్ళు ఇన్ని శ్రమలు అనుభవించారు. రంపాలతో కోసారు, చేతులు కాళ్ళు అసలు మధ్యకి. ఎంత ఘోరంగా అంటే లేడీస్ని కూడా, క్షమించండి, ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ చెప్పాలి మీకు, ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో జరిగింది. అంత సమర్పణకు అప్పగించుకున్నారు ఆ స్త్రీలు, ఆ పురుషులు. రంపాలతో కోస్తే దానికి కూడా చచ్చిపోవటానికి అని వెనకాడలేదు. ప్రభువే మా దేవుడు అని చెప్పారు. వావ్, వాట్ ఎ కమిట్మెంట్ ఇట్ ఈస్, వాట్ ఎ కమిట్మెంట్ ఇట్ ఈస్. హల్లెలూయా. వాళ్ళ స్థాయి ఎక్కడ? నన్ను నేను అనుకున్నాను, నా స్థాయి ఎక్కడ? వాళ్ళ ఫెయిత్ ఎక్కడ? నా విశ్వాసం ఎక్కడ? అమ్మో, ప్రభు కోసం నిలబడ్డారు వాళ్ళు. రంపాలతో కోయబట్ట మామూలు విషయం అసలు. అదొకటను చర్మం ఊడదీగటం చూశారు. ఓ, మరీ ఘోరం అది. మరి ఇంకోటి ఉంది ఏంటంటే, ఒక జంతువు ఉందండి. ఆ జంతువు పేరు నాకు యానిమల్ అది గుర్తు రావట్లేదు దాని పేరు. దాని చర్మం ఊడదీస్తారండి. ఊడదీసి ఈడెవడైతే సువార్త ప్రకటిస్తున్నాడో ఈయన్ని పట్టుకొని వాడి కాళ్ళు చేతులు కట్టేసి, అంటే బాగా మోకాళ్ళ మధ్యలోకి పొట్ట మధ్యలో ఇలాగ పెట్టి వాడిని కట్టి ఆ చర్మంలో పెట్టి కుట్టేస్తారు. ఆ చర్మంకు ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? అది ఎండి దాన్ని తీసుకెళ్ళి ఎడారిలో వేస్తారు, లేదా బాగా ఎండలు ఉండేటువంటి ఏరియాలో వేస్తారు. అది బాగా ముడుచుకుంటుందండి, దాని గుణం అది. ముడుచుకొని లోపల ఎముకలు ఇరిగిపోయి చచ్చిపోవటమేనంటే కాదు, అదో శిక్ష. వామ్మో, ఎంత భయంకరమైన శిక్షలు, అంత పెర్సిక్యూషన్, మామూలు విషయం కాదండి. ఈ కాన్స్టాంటైన్ చక్రవర్తి కాలంలో జరిగిన హింసలు ఇవన్నీ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి అనుకోండి. ఈ మధ్య జరిగిన 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఒక సంఘటన జరిగింది. పాస్టర్ గారు కొండ దాటి అవతల సేవ చేస్తుంటాడు. ఇంకో సంఘానికి ఇంకో కొండ దాటి అవతలకు పోవాలి. పాపం గిరిజన తండ ఏరియాలో సేవ చేస్తారు, గిరిజన ఏరియాలో సేవ చేస్తున్నారు. ఆయనకు ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. మంచిగా సేవ చేస్తున్నాడు. కాకపోతే ఆదివారం, ఒకరోజు ఆదివారం పూట వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు. సాయంత్రం అయిపోయింది, భార్య ఎదురు చూస్తుంది. ఏంటి సాయంత్రం ఆరాధన కూడా ఒకేసారి వెళ్ళాడా ఏంటి అని ఎదురు చూస్తుంది. 2వ రోజు అయినా రాలేదు. ఏంట్రా అని చెప్పి ఎదగడానికి పోతే భర్త శవం ఒక చోట, తల ఒక చోట, మొండెం ఒక చోట ఉంది. ఏం చేయాలో అర్థం కాక ఎలాగా అలా గుండె బగిలేలా ఏడ్చి రోధించి ఆ భర్త తలని మొండెని ఒక చోట చేర్చి దహనకాండలన్నీ ఏదైతే చేయాలో, పెట్టే కార్యక్రమం ఏదైతే చేయాలో అవన్నీ చేసి ధైర్యంగా ప్రభు కోసం నిలబడి 2 పిల్లల్ని పెట్టుకొని ఆ 2 సంఘాలు నడిపించడానికి నడుం కట్టుకుంది. ఒక స్త్రీ. స్త్రీలు చాలా బలమైన వాళ్ళు, నిలబడితే. వాళ్ళంతా శక్తి సామర్థ్యాలు పురుషుల్లో కూడా లేవు. మానసికంగా దే విల్ స్ట్రాంగ్. ఆ 2 సంఘాలు నడిపించడానికి ఒక బిడ్డని వెనక కట్టుకుంది, ఒక బిడ్డని నడిపించుకుంటూ వెళ్ళిపోయి 2 సంఘాలను నడిపించేది. ఆమెను రీసెంట్గా మేము ఒకసారి కలిసాం, ఒక సభలో, ఒక మీటింగ్లో కలిసాం. పాస్టర్ జఫన్యా శాస్త్రి గారి మీటింగ్లో కలిసాం. ఆమె వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. షాక్ అయ్యి నాకు. భర్త తల మొండెం ఒక చోట ఉంటే తట్టుకొని నిలబడి సేవ చేస్తుందంటే అవన్నీ జరిగింది. ఏమైందంటే వ్యతిరేకులు చంపారు సేవ. మళ్ళీ ఏం పారిపోవాలిగా, నాకెందుకు వచ్చిన, నన్ను చంపేస్తారు వీళ్ళు, మొత్తానికి నాకెందుకు వచ్చి, పారిపోకుండా ధైర్యంగా నిలబడి సేవ చేస్తాను. హల్లెలూయా. సార్, నేను ఒకటి చెప్తున్నాను, విశ్వాసాన్ని బాగా డెవలప్ చేసుకోవాలి, పెంపొందించుకోవాలి. డెవలప్ చేసుకోకుండా ఎక్కడ విశ్వాసం ఎక్కడ గొంగళి అక్కడే ఉన్నట్టు ఉండకూడదు. డెవలప్ అవ్వాలి, ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని కోసం ఎంత నష్టం జరిగినా నిలబడతాను నేను అనేది కావాలి. హౌ మచ్ యూ లాస్ట్ ఐ డోంట్ నో,
నువ్వు ఎంత లాస్ అయ్యావో నాకు అనవసరం, కానీ దేవునిలో నువ్వు ఎంతవరకు నిలబడుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఆయన చూసేది సమర్పణే. గాడ్ విల్ సీ యువర్ కమిట్మెంట్. దేవుడు నీ సమర్పణ చూస్తాడు. నష్టం జరుగుతుందో ఒకటే దాని మీదే దృష్టి పెడతావేంటి, నాకు అర్థం కాదు. ఎంతకు మించింది పరలోకంలో లేదా? చాలా సందర్భాల్లో నేను ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. అవి మీకు తెలియదు. సౌకర్యంగా ఉండదు సేవ. ఇప్పుడు ఎన్నో ఆటంకాల మధ్యలో, చాలా శోధనల మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నాను. కానీ అందులోనే అద్భుతం చేస్తాడు దేవుడు. బాగా గమనించండి మీరు, దేవుడు అందులోనే నిన్ను ఆదుకుంటాడు, లేవనెత్తుతాడు. నేనున్నాను అంటాడు, దేవునిస్తాడు. నువ్వు మరీ డల్ అయిపోయి ఈయన తీసుకెళ్ళిపోయిన దాకా సూత కూర్చునేవాడు కాదు ఆయన. అట్ట చేసేవాడు కాదు ఆ దేవుడు. అసలు నాకు అక్కర్లేదు అట్ట అలాంటి దేవుడు అయితే. ఆయన అట్లాంటి వాడు కాదు. ఆయన తిరిగి నిన్ను లేవనెత్తగలిగినవాడు. బంధకములలో పడి ఉండి నేను నిరీక్షణ గలవర్లారా, రెండంతలుగా నేను మీకు మేలు చేసేదని అంటాడు. రెండంతలు. అంతకుముందు జరిగిన దానికంటే ఇంకా రెండంతలు చేస్తాడు. నీ కడుపు నిండిపోయి అద్భుతం చేస్తాడు దేవుడు. చేయగలడు. హీ డన్ మిరకల్స్. హల్లెలూయా. బట్ నాట్ డిపెండ్ ఆన్ దట్ మిరకల్స్. వాట్ ఐ యామ్ సేయింగ్. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంట? రంపాలతో కోయబడింది. తర్వాత చదవండి. శోధించబడింది. శోధించబడటం అంటే ఏంటో చెప్తారా ఎవరన్నా? శోధించబడటం అంటే ఇప్పుడు నీ ఇంట్లో నీకు వచ్చిన శోధన కాదు, అట్లా కాదు, వేరే వాళ్ళ చేత శోధన. ఏది మనశ్శాంతి లేకుండా చేయటం, కొట్టడం, హింసించటం, జైల్లో పడేయటం, మళ్ళా కొట్టడం, హింసించటం, మళ్ళా జైల్లో పడేయటం, మళ్ళా హింసించటం, ఇదే పని. దాన్ని ఏమంటారండి? శోధన. ఒకసారి జరిగింది కాదు, పలుమార్లు జరిగితే శోధన. నీకు ఒక్కసారి శోధన వస్తేనే అమ్మో శోధన వచ్చింది ఆయన కోసం ప్రార్థన చేయండి. నీకు అసలు ఒకసారి వచ్చాను తట్టుకోలేవు నువ్వు శోధన. బైబిల్ వాక్యం చెప్తుంది పలుమార్లు శోధించబడితే అది శోధన. ఆ శోధన నుంచి తప్పించమని నువ్వు ప్రార్థన చేయడంలో తప్పులేదు, చేయాలి. ఇంకో విషయం చెప్తున్నా మీకు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, హృదయంలో తీసుకొని మనసులో గుర్తుపెట్టుకోండి, దాన్ని మీరు అనుసరించండి. ఏంటంటే, శోధనలోకి ప్రవేశించకుండాన్నట్లు ముందుగా ప్రార్థన చేసుకోమని ప్రభు చెప్పాడు. ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థన ముందు చేసుకోవాలి. ఏది? రేపు కార్యక్రమం ఉంది కదా అని ఈ రోజు నుంచి చేయటం కాదు, 10 రోజుల ముందు నుంచే చేసుకోవాలి. అంటే ఎవ్రీడే నీ ప్రేయర్లో ఏ శోధన నీకు సంభవించకుండాన్నట్లు నువ్వు చేసుకోవటం అవసరం. శిష్యులతో యేసుప్రభువు వారు చెప్పాడు, కొండ మీద గెత్సేమనే తోట, ప్రార్థన చేయండి అయ్యా అని అన్నాడు. మీరు శోధనలోకి ప్రవేశించకుండాన్నట్లు మీరు ప్రార్థన చేయండి అని. అంటే ఎందుకు ప్రార్థన? శోధనలోకి ప్రవేశించకుండా ఉండటానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. అందుకే రోజు క్రైస్తవులు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. అలాగే శోధన రాలేదా? వచ్చింది. ఆ వచ్చినప్పుడు కూడా చేసుకుంటేనే అందులోంచి బయటకు వస్తావు. ఆమేన్. సో యువర్ ప్రేయర్ ఈస్ ద వెపన్ టు డెలివర్ ఆఫ్ ఎనీ కర్స్, ఎనీ ప్రాబ్లం. హల్లెలూయా. కెన్ యూ రీడ్ ఇట్? తర్వాత ఇక తెలుసుగా మీకు, కత్తులతో చంపింది. తర్వాత గొర్రె చర్మాలు మేక చర్మాలు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండలలోనూ, కొండల మీదను గుహల్లోనూ సొరంగంలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. హల్లెలూయా. ఎలాంటి సమర్పణ చూడండి వీళ్ళది. అసలు వీళ్ళు పూర్తిగా లోకానికి వేరైపోయారంట. వీళ్ళు అసలు లోకానికి పూర్తిగా వేరైపోయారు. అమ్మా వింటున్నారు అందరూ? వింటున్నారా? మంచి నిద్రవుతుంది కదా. మీకు విషయం చెప్పనా? భయంకరమైన సౌండ్ పెట్టి ఆరాధన చేసి చేస్తూ ఉన్నప్పుడు ఈడ ఇంత సౌండ్ కూడా మంచిగా నిద్రవుతుంది. ఏ సౌండ్ లేని చోట నిద్రే రాదు. అదేంటో నేను అనుకుంటా ఉంటాను చాలా సందర్భాల్లో. ఒరే ఇంత సౌండ్ వస్తుంది, ఫ్యాన్లు సౌండ్, మైకులు సౌండ్, హల్లెలూయా సౌండ్, ఇన్ని సౌండ్ల మధ్యలో ప్రశాంతంగా ఎట్లా నిద్రపోతున్నారా అనిపిస్తుంది. ఇక్కడే వాళ్ళకి ప్రశాంతత ఉంటుంది. ఏమన్నా వింటున్నావా? అది
ఎవరైనా అబ్బో మీరు ఇంకోళ్ళకి వెళ్ళి చూడగా మీరు కూడా కునుకుపాటు పడిన సందర్భాలు లేకపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వీళ్ళ సమర్పణ చూడండి ఎంత గొప్పదో. గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకుని, మామూలు డ్రెస్ కాదు. ఇప్పుడు సాధారణంగా క్రీస్తు మొదటి శతాబ్ది కాలంలో అందరికీ డ్రెస్సులు ఉన్నాయిగా. అందరూ అంగీలు వేసుకునే వాళ్ళు, ఏదో వాళ్ళు వేసుకునే డ్రెస్సులు శారీస్ కట్టుకుని వాళ్ళ ఆచార ప్రకారం, వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఏదైతే కట్టుకున్నారో అది వేసుకునేవాళ్ళు కదా. మరి అది వేసుకోకుండా గొర్రె చర్మం, మేక చర్మం అంటే ఇక్కడ బ్యూటీనెస్ కానీ ఆ శరీరాన్ని కప్పుకునే విషయంలో పూర్తిగా అంగీగా ఉండాలనే కానీ ఏమీ లేకుండా గొర్రె చర్మాలు, మేక చర్మాలు ధరించారంటే వాళ్ళు ధరించి ఎక్కడున్నారు కదా, సిటీలో లేరు. మరి లోకానికి వేరైపోయి కొండ గుహల్లోనో, కొండల మీదనో, ఆ తర్వాత ఎక్కడున్నారు, అడవుల్లోనో, గుహల్లోనో, సొరంగంలోనో తిరిగిలాడారు. ఏంది సమర్పణ? అనవసరంరా ఈ లోకం అనుకున్నారు వాళ్ళు. దే విల్ అండర్స్టాండింగ్, వాళ్ళు అర్థం చేసుకున్నారు ఏంటంటే ఈ లోకం వేస్ట్, ఈ లోకం అనవసరం, అసలు ఈ లోకంలో ఉండటం కూడా, ఈ లోకంలో మనుషులతో పాటు కలిసి జీవించటం కంటే దేవునితో కలిసి ఉండటం మంచిది అనుకొని వాళ్ళందరూ పూర్తిగా వేరైపోయి సొరంగంలో ఉంటున్నారంట, ప్రార్థన చేసుకున్నారంట. నేను దీని గురించి రీసెర్చ్ చేశా, కొంచెమే, ఎక్కువ కాదు, కొంచెం రీసెర్చ్ చేశా. ఎట్లా అంటే ఎలా చేస్తారు వాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అని చేస్తే అందులో వాళ్ళంట ఒక బావి దగ్గరలోనో లేకపోతే ఒక కొలను దగ్గరలోనో ఉండేవాళ్ళంట. ఉండి అక్కడికి వెళ్ళి స్నానం చేసుకొని ఆ అడవుల్లో ఏదైనా కాయ దొరికితే తింటాం, ఆ చర్మం వేసేసుకోవటం, స్నానం చేసుకోవటం, ఆ చర్మం వేసేసుకోవటం, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయి సొరంగాల్లో ఉండి సన్నిధిలో గంటల తరబడి ప్రార్థనలు గడుపుతూ ఉండేవాళ్ళు. గంటల తరబడి ప్రార్థనలు గడుపుతూ ఉండేవాళ్ళు. పూర్తి అసలు లోకానికి సంబంధం లేదు, బంధువులతో సంబంధం లేదు, పూర్తిగా వేరేపోయి పర్సనల్ ప్రేయర్లో గడిపేవాళ్ళు. హల్లెలూయా. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎవరైతే వ్యక్తిగతంగా గంటల తరబడి ప్రార్థనలు గడుపుతారో వాళ్ళ ఆత్మ మండుతుంది సార్. దేవుని ఆత్మాభిషేకం చేత వాళ్ళు నింపబడతారు, ప్రతిష్టలో బతుకుతారు. దే కాంట్ సీ సిన్ ఆల్సో. వాళ్ళు ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉన్నారు, గదిలోకి వెళ్ళిపోయారు, ఎప్పుడైతే సొరంగంలోకి వెళ్ళిపోయారు, దే కాంట్ సీ సిన్. వాళ్ళు పాపాన్ని చూడరు, పాప క్రియలు ఆలోచించరు. ఇక పూర్తిగా వాళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళుగా ఉన్నారు. అంటే ఇంకెవరితో మాట్లాడరు, ఏ రిలేషను లేదు, అసలు ఏ మనతో సంబంధం లేదు, పూర్తిగా దేవునితోనే టైఅప్ అయిపోయారు, పూర్తిగా దేవునితోనే కలిసిపోయారు. వీళ్ళ సమర్పణ ఇంకా గొప్పది. దేవుని స్తోత్రం. ఆడపోయి స్నానం చేయడం, ఓ కాయ దొరికితే అడవిలో తింటాం. కొంతమంది అయితే కొండల మీద ఉన్నారు, కొండల మీద ఏం దొరుకుతాయి, కొండల మీద ఏం దొరుకుతాయి, అక్కడ కొండల్లో కూడా ఏదో ఒక ఏటి దగ్గర ఏదన్నా చూసుకొని, పొలం దగ్గర ఏదో ఒక చెరువు లాంటిది చూసుకొని అక్కడ స్నానం చేసుకోవడం బావటం, వెళ్ళిపోయి స్వరంగంలో ఉండి స్తోత్రం స్తోత్రం అంటారు. నాకు కూడా చాలాసార్లు అనిపించింది ఏమనంటే, మా పొన్నారం ఉంది కదా, ఆ పొన్నారంలో ఏరు దాటి అవతల పోయి పొద్దున పోయి సాయంత్రం దాకా ప్రార్థనలు గడుపుతో ఇసుకలో అనుకుంటా ఉంటుంది. కుదిరితే అసలు పోదామని అనుకుంటున్న ఈ ఉపాధి దినాల తర్వాత దేవుడు నాకు సహాయం చేయను గాక. ఎవరితో మాట్లాడగానే ఫోన్ స్విచ్ ఆఫ్, అవతలకు పోయి ఏటి అవతలకు పోయి అక్కడ చెట్లు కూడా ఉంటాయి, హాయిగా చూసే మామిడి తోట కూడా ఉన్నారు. ఎవరికి పోయి ఓ బాటిల్ నీళ్ళు తీసుకొని ఇక ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థనలో గడిపి దేవునితో మాట్లాడి, ఏమో ఒకవేళ ప్రత్యక్షం అవుతాడేమో దేవుడు, ఒక ఆశ. దర్శనం ద్వారా మాట్లాడింది చాలాసార్లు విన్నాం, డైరెక్ట్గా స్వరాన్ని విన్నాం, సరే చూద్దామని ఆలోచన ఉంది. అంటే ఏ మనిషి చూడలేడు అనుకోండి, ఏదైనా ఒక కొన్ని ప్రత్యక్షతలు కావాలంటే కొంచెం ప్రత్యేకించుకోవాలండి. ఊరికే మనం సెల్ ఫోన్ అవతలకు వింటున్నావా, మీ అందరికీ చెబుతున్నా, ఇప్పుడు వద్దు. సాతాన్ గడి ఇప్పుడు ఏం చేసిందంటే బైబిల్ ఉన్నకుండా ఫోన్ చేతులు పెట్టి చూడరా ప్రపంచం మొత్తం నీదే. ఎంతమంది అండి, అందరూ కీప్యాడ్ ఫోన్లు కొనుక్కోండి దేవుని. మరి మీరు, నేను కూడా, హల్లెలూయా, నేను కూడా కొనుక్కుంటాను. కానీ ఆ ఫోన్ని నేను లోక సంబంధంగా వాడను సుమా, ఎక్కువ వాక్యానికే వాడతాను. ఏదైనా క్రిస్టియన్కి సంబంధించిన మెసేజ్ కానీ, ఏదైనా చరిత్ర కానీ ఏదైనా వస్తే ఇదే ఎక్కువ అదే 90% అదే వాడతాను. మీ ఫోన్ మిమ్మల్ని ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది, జాగ్రత్త. సాతానుగాడు అందరి దగ్గరికి నేను ఆటపోయేదని ఫోన్ సృష్టించింది. ఎట్లాంటి అందరి దగ్గరికి వెళ్తున్నాడు వాడు, ఇంటర్నేషనల్ లెవెల్గా నీ ఎదురుకొచ్చి చూపిస్తున్నాడు అన్ని. దాని పేరే నెట్. నెట్ అంటేనే వల. ఆ వలలో నువ్వు పడ్డావు, కొట్టగల ఆడుతున్నావు,
కొంతమంది బయటకు వచ్చారు స్తోత్రం, కొంతమంది ఇరుక్కుపోయారు స్తోత్రం. ఏం చేయాలి? యవ్వనస్తులు అయితే పూర్తిగా ఇరుక్కుపోయారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటన్నిటిలో పడి కొట్టుబెట్టి ఆడుతున్నారు. కొత్తగా పరిచయం అయితే చాలు లైకులు కొట్టడం, మెసేజ్లు పంపించడం. హూ ఆర్ యూ? నేను చెప్పాక ఒకసారి కథ. ఫేస్బుక్లో మోసపూరితమైన లవ్ స్టోరీ గుర్తొచ్చిందా? లేదా? హాయ్ అందంట ఫేస్బుక్లో. హాయ్ అంటే ఈడు కూడా హాయ్ అని పెట్టాడు. ఈడు ఎట్లా పెట్టిండంటే ఫోటో చూసి పెట్టిండు. ఈడు మామూలుడు కాదు. అమ్మాయి ఫోటో చూసి పెట్టింది. సూపర్గా ఉంది. ఆడేం చేశాడు, కొన్ని సంవత్సరాలకి ఫేస్బుక్ లవ్ స్టోరీకి కాస్త బలం పొందింది, పెరిగి పెద్దదైంది లవ్ స్టోరీ. ఇద్దరం కలుసుకుందాం, మాట్లాడుకుందాం, రైల్వే స్టేషన్కి రా ఉంది. ఎక్కి మనోడికి అసలు ఆగమేఘాల మీద వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకి వెళ్ళి కూర్చొని ఉంటే ఎవరున్నారు? ఆ బెంచ్ దగ్గర ఒక ముసలం కూర్చొని. ఈడు కూడా పోయి అడుగుతున్నాడు. ఏం బాబు ఎవరి కోసం చూస్తున్నాను? నీ గాలే నీకెందుకు అనడానికి. నువ్వు ఎవరి పేరు పలానా పేరు అంటే నేనే అన్నా. వాడు షాక్ తిన్నాడు. వామ్మో, ఫేస్బుక్ లవ్ స్టోరీలు ఎట్లుంటాయి సార్. ఆవిడ ఎప్పుడో యవన ప్రాయంలో ఉన్న ఫోటో పెట్టింది, ఎప్పుడో వయసులో ఉన్న ఫోటో పెట్టింది. ఈడేమో పెద్ద హీరోలాగా ఫాలో అయ్యాడు. చివరికి జరిగింది ఏంటంటే ఇది. ఫేస్బుక్లు చాలా డేంజర్, ట్విట్టర్లు చాలా డేంజర్, అసలు ఏ పరిచయాలను డేంజర్. జాగ్రత్త. యవనస్తులారా, దేవుని బిడ్డలారా, అందరికీ చెప్తున్నా జాగ్రత్త. హల్లెలూయా. మంచివి కాదని నా అభిప్రాయం. నేను అసలు నా ఫోన్లో ఫేస్బుక్ అన్ఇన్స్టాల్ చేసి పారేసాను. చిచ్చి ఇది అనవసరం అని. ఇక యూట్యూబ్ అయినా ఎందుకు వచ్చానంటే మన ఛానల్ ఉంది కాబట్టి వచ్చాను. ఇక ఎప్పుడు మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, దాన్నే చూస్తూ ఉంటాను. దాదాపుగా 630 ఎన్నో వీడియోస్ ఉన్నాయి మన వాక్యాలు. దేవుని స్తోత్రం. చూడండి, మీరు కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హల్లెలూయా. నేను ఎవరిని అడగను, మిమ్మల్ని అడుగుతున్నారు. దేవుని స్తోత్రం. సరే పిల్లరా, అందరూ విషయానికి వద్దాం. సమర్పణ అనండి అందరూ. అంటే ఇలాంటి సమర్పణ కలిగిన వాళ్ళు మన ఎదురు కనబడితే మనం ఏమంటాం చెప్పండి? అసలు మనం ఏం చెప్తాం? దేవుణ్ణి ప్రార్థన చేయాలి కనుక మరీ ఇంత పిచ్చా అనేవాళ్ళు కూడా. రోజు ప్రార్థనలేనా అన్నవాళ్ళు ఉన్నారు నాతో. కొంతమంది అన్ని జనులు మన విశ్వాసులతో మాట్లాడితే విన్నా నేను. రోజు ప్రార్థనలేనా? మీకు బోరింగ్గా లేదా? రోజు చర్చి పోవాలి. మేము చూడు ఎప్పుడో ఉగాదికో లేకపోతే మేము ఎప్పుడో పండక్కో అట్లా వెళ్తుంటారు వాళ్ళు. కొంతమంది భక్తి ఎక్కువ ఉన్నవాళ్ళు రోజు పోయేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది శుక్రవారాలు పోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు అనుకుంటే పోతారు. సరే పక్కన పెడదాం. మరి మన వాళ్ళకి రోజు ఎందుకో చర్చికి? మన వాళ్ళందరూ ఈ విషయాలు గమనించండి. దేవుని బిడ్డలందరూ, మనవాళ్ళు అంటే దేవుని బిడ్డలు గమనించాల్సింది ఏంటంటే, 100 రకాలుగా బయట వాళ్ళు ఎన్ని చెప్పినా నీ భక్తి నువ్వు విడవద్దు, నీ ప్రార్థన నువ్వు వదలద్దు. 100 రకాలుగా చెప్తారు బయట వాళ్ళు. యు నాట్ బిలీవ్ దట్. దాన్ని బిలీవ్ చేయదు. వారానికి ఒక్కసారి వెళ్తే చాలు బ్రదర్. వాడు ఆ ఒక్కసారి కూడా గంట ముందే వచ్చి ఆ గంట కూడా కూర్చోరు సరిగా. సో ఇది భక్తి అనేది ఇది కాదు. భక్తి అలుపెరగకుండా చేసేది. అంటే నువ్వు అలసిపోకుండా ఉండాలి. దేవుని స్తోత్రం. విసుగు రాకూడదు భక్తి అంటే. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నా టైం అయిపోయింది. గట్టిగా దేవుని స్తోత్రం. సమర్పణ కలిగిన వాళ్ళు కనుకనే సొరంగంలో ఉండగలుగుతున్నారు, కొండల మీద ఉండగలుగుతున్నారు, ఏంటి గుహలో ఉండగలుగుతున్నారు. అసలు లోకానికి వేరేపి నాకు అనవసరం సార్ లోకం అనిపించింది. వాళ్ళంతా పూర్తిగా వ్యతిరేకంగా లోకంలో నుంచి వేరైపోయి ప్రత్యేకంగా ప్రతిష్టలో పరిశుద్ధతలో జీవిస్తున్నారు, ప్రార్థనలో గడుపుతున్నారు. హల్లెలూయా. అట్టి వారికి ఈ లోకము యోగ్యకరమైనది కాదు. చివరి మాట. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవించలేదు. హల్లెలూయా. నేను అడిగే ఈ మాటకు ఒకసారి సమాధానం చెప్పండి. రంపాలతో కోయబడిన వాడు గొప్ప, మనం గొప్ప? చెప్పండి చివరి మాట. రంపాలతో కోయబడినవాడు గొప్ప, మనం గొప్ప?
రాళ్లతో కొట్టబడిన వాడు గొప్ప, మనం గొప్ప. నిందలు తిరస్కారాలు అనుభవించినాడు గొప్ప, మనం గొప్ప. శోధించబడిన వాళ్ళు గొప్ప, మనం గొప్ప. ఖడ్గంతో చంపబడిన వాళ్ళు గొప్ప, గొర్రె చర్మంతో వేసుకున్న వాళ్ళు గొప్ప. ఎవరు గొప్ప? వాళ్ళే. అవునా? ఇప్పుడు బహుమానం ఎవరికి ఇవ్వాలి? దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళు అంటే మనం లేకుండా వాళ్ళని సంపూర్ణులుగా చేయడంట దేవుడు. మనం లేకుండా వాళ్ళకి బహుమానం ఇవ్వడంట. మనం లేకుండా వాళ్ళకి వాగ్దాన ఫలము ఇవ్వడంట. నేనే ఉన్నానంటే వాళ్ళకంటే మనలో ఏముందయ్యా అని మనం అడగాలి దేవుడిని. అంతే కదా? మాకంటే వాళ్ళకే సమర్పణ ఎక్కువ ఉంది. మాకంటే వాళ్ళే శ్రమలు ఎక్కువ అనుభవించారు. మాకంటే ఖైదు అనిపించారు, రాళ్లతో కొట్టబడ్డారు. కానీ వాళ్ళకంటే మేమే శ్రేష్ఠులమని, అంటే వాళ్ళకంటే కాదు, మనం మనం కూడా శ్రేష్ఠులమని రాబోయే కాలంలో పొందాల్సిన వాగ్దాన ఫలాన్ని వాళ్ళకి ఇవ్వకుండా, మనం వచ్చేదాకా ఆ వాగ్దాన ఫలం వాళ్ళు పొందకుండా మనతో పాటు కలిపి ఇవ్వటానికి వాళ్ళ వాగ్దాన ఫలాన్ని ఆపేశాడు. వాళ్ళతో పాటు మనకి ఫలం ఇవ్వాలి. అందుకని మనకి ఫలము ఇవ్వటం కోసం వాళ్ళ వాగ్దాన ఫలాన్ని ఆపేశాడు. మరి శ్రేష్టమైన ప్రతిఫలం మనకుందంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు వచ్చిన కొత్త నిబంధన సంఘాన్ని దేవుడు మరి శ్రేష్టమైనదిగా పోల్చుతున్నాడు. ఇప్పుడు వాళ్ళకంటే మనమే శ్రేష్ఠులమా అని కాదు నేను చెప్పేది. వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వకుండా దేవుడు అట్లా పాసు నొక్కాడు. మనకి వాళ్ళకి కల్పిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళకి మనకి ప్రతిఫలం అనేది, బహుమానం అనేది కల్పిస్తాడు. అలాగే మనం లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాలేరంట. మనం లేకుండా వాళ్ళు, కనుక వాళ్ళు సంపూర్ణులుగా అవ్వకుండా ఉన్నారంటే మనం సంపూర్ణతలోకి రావాలి. అంటే ముందు మనం కూడా పరిపూర్ణతలోకి వచ్చేయాలి. హల్లెలూయా. మనం పరిపూర్ణతలోకి రావడం కోసమే వాళ్ళ ఫలాన్ని ఆపేశాడు దేవుడు. ఇద్దరిని కలిపి ఒకరోజు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. నేను ఇక్కడే చాలా షాక్ అయ్యా. ఏంటంటే వాళ్ళకంటే మేము శ్రేష్ఠులమేం కాదు, కానీ ఏం చూసి ప్రభువాను అంటే, మనం కొత్త నిబంధన కాలంలో దేవుని కొరకు నివసించుతున్న, ప్రభు కొరకు సిద్ధపడుతున్న వధువు సంఘం లాంటి వారు. వధువు సంఘం మనం. ప్రభు కోసం నిలబడ్డాం, ప్రభు కోసం కడగబడ్డాం, దేవుని రాజ్యం కోసం పాప క్షమాపణ పొందాం, రక్షణ పొందాం, మారుమనసు పొందాం, పశ్చాత్తాపడ్డాం. అంటే మరి శ్రేష్టమైనది పొందటానికి మనం సిద్ధపడుతున్నాం. వాళ్ళని మనల్ని కలిపి దేవుడు ఒకటే బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. వాళ్ళని మనకు కలిపి బహుమానాలు అందజేయబోతున్నాడు త్వరలో. కనుక హతసాక్షుల యొక్క లిస్టులో కొన్ని రకాల శ్రమలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మీకు తెలియజేశాను. గాడ్ బ్లెస్ యూ. ప్రభు చిత్తమైతే రేపు 6వ ముద్ర ప్రారంభించుకుందాం. ప్రేమ